మనకి మొట్టమొదటి సందేశం గీత ఇచ్చేది, చెడ్డవాళ్ల పంచ చేరకు, మంచివాళ్ళు నా అనుకునేట్టుగా ప్రవర్తించు. సంజయుడు మాట విన్నాడు. నాయనా, మొదట యుద్ధరంగాన్ని చూడగానే నీ కొడుక్కి భయం వేసిందయా? క్రమశిక్షణ పాండవుల్లో ఉంది, నీ వాళ్లలో క్రమశిక్షణ లేకపోవడం చేత 11 అక్షౌహిణీలున్నా అంత గడబిడగా గజిబిజిగానే ఉండిపోయింది. అంచేత సేన తక్కువగా కనిపించారు. 7 అక్షౌహిణీలే ఉన్నా పాండవుల సేన క్రమంలో పేర్చి ఉండడంతో దుర్యోధనుడికి భయంకరంగా కనిపించింది. ఎదటి సేనలో వాళ్ళంతా భీమార్జునులంతా బలం కలవాళ్లగా కనిపించారు. తన సేనలో ద్రోణుడు, దుర్యోధనుడు తన సేనలో ఉండేటటువంటి భీష్మాచార్యుణ్ణి చూసి పాండవులను ఒక్కడిని చంపనని ప్రతిజ్ఞ చేశాడు. మా సేనా నాయకుడు పాండవుల సేనలో ఒక సామాన్యుడు, ఒక్క కౌరవుణ్ణి మిగలకుండా అందరినీ మట్టు పట్టిస్తానని భీముడు ప్రతిజ్ఞ చేశాడు. పాపం వీళ్ళిద్దరే కనిపిస్తున్నాడు దుర్యోధనుడికి. ఎదటి సేనలో ఉండేటటువంటి 18 ప్లస్ పాండవులు 5గురిని 23 మందిని వీరులుగా మహారథులుగా చెప్పాడు. కానీ తన సేనలో ఉండేవాళ్ళు 7గురు కంటే మించి వీరులు ఉన్నట్టుగా దొరకలేదు ఆయనకి. దిగులు పడ్డాడు. అయితే గురువుగారికి బాధ్యతనిస్తే బాగుండేది, కానీ తనే బాధ్యుణ్ణి అన్నట్టుగా జాగ్రత్తగా భీష్ముణ్ణి కాపాడుకోండి అని శాసనం మాత్రం వేసేశాడు. తన మానాన తాను వెనక్కి వెళ్ళిపోయాడు, గురువు చెప్పే మాటని ఖాతరు కూడా చేయకుండా. ఇది చూడగానే పాపం భీష్మాచార్యుల వారికి రే మా శిష్యుడికి పాపం కొంచెం ఉత్సాహం పుట్టించాలి అని అనిపించింది. అందుకే గట్టిగా శంఖం ఆయన ఊదాడు ధైర్యాన్ని కలిగిస్తూ. కానీ కౌరవులంతా ఇండిసిప్లిన్డ్ కదా, వాళ్ళకి క్రమశిక్షణ అనేది లేదు. అందుకే ఆయన ఊదగానే యుద్ధం ఆరంభం చేసేస్తున్నారు అనుకుంటూ అందరూ ఒక్కసారిగా మొత్తం తమ శంఖాలు, పణవాలు, గోముఖాలు ఊదీశారు. ఒక్కసారిగా ఊదేసి అంతా చల్లబడ్డారు. ఇది చూసిన తర్వాత దానికి సమాధానం చెప్పాలి అని అనుకుంటూ ఉండగా కృష్ణుడు పాంచజన్యాన్ని, ఆ తర్వాత అర్జునుడు దేవదత్తాన్ని, క్రమంగా పాండవుల్లో ఉండేవారంతా ఎక్కడెక్కడ ఎవరున్నారో కౌరవులకి తెలిసేటట్టుగా శంఖాల్ని ఒకరి తర్వాత ఒకరు క్రమశిక్షణతో ఊదారు. అది వినేటప్పటికీ కౌరవుల గుండెలన్నీ అదిరాయి. నాయనా ధృతరాష్ట్ర నీ కొడుకుల పని అయిపోయినట్టేనయా, అదిరిపోయారయ్యా మీ వాళ్ళంతా. అయితే నిజానికి నువ్వు అనుకున్నట్టుగా పాండవులు యుద్ధం ఆపి పోవలసింది, పోతామనే అనుకున్నారు. కానీ అక్కడ నిలిచింది ధర్మాన్ని నిలబెట్టడానికి లోకంలో అవతరించిన శ్రీకృష్ణుడు కదా, సామాన్యుడు కాడాయన హృషీకేశుడు. అందుకే ఒక్కసారి అర్జునుడిని చూసేటప్పటికి అర్జునుడి మనస్సులో యుద్ధం మాని వెళ్ళిపోదాము అనే భావన పోయి పరాక్రమం పెళ్ళుబికింది. సాక్షాత్తు జగత్తుని శాసించే పరమాత్మని అర్జునుడు శాసించి 2 సేనల మధ్య రథాన్ని నిలుపు అన్నాడు ఆయన. అంత గొప్పవాడైనా భగవంతుడిలో అహంకారం లేదు చూసావా? అంత గొప్పవాడైనా భగవంతుడు తనని ఆశ్రయించుకున్న ధర్మాత్ముడు కనుక అలాంటి మనిషి యందు ఎంత ప్రేమతోటి ఉంటాడో, అర్జునుడి కాలి ముందు సారథిగా కూర్చుని ఏ ఆజ్ఞ ఇచ్చాడో సేనయోరుభయోర్ మధ్యే రథం స్థాపయ అని ఆజ్ఞాపిస్తే సేనయోరుభయోర్ మధ్యే స్థాపయిత్వా రథోత్తమని ఎగ్జాక్ట్ తూచా తప్పకుండా ఆజ్ఞని పాటిస్తున్నాడు జగన్నాటక సూత్రధారుడు.
ఒక సామాన్యుడికి కూడా ఆజ్ఞాబద్ధుడై ఉంటాడు. మనం ఆయన ఆశ్రయిస్తే చాలు. ఇది చెప్పటానికయా? సరే, నువ్వు రథం నిలపమంటున్నావు కనుక నిలిపా, నీ ఇష్టం, చూడు అన్నాడు కృష్ణుడు. చూడు అనగానే అంతవరకు ఈ కౌరవులందరినీ, ధృతరాష్ట్రుడి బంధువులందరినీ సంహరిస్తా అని కోపంతో శత్రువులుగా చూచిన, అలానే పలికిన అర్జునుడికి శత్రువులు కనిపించడం మానేసి ఆచార్యులు, పుత్రులు, మేనమామలు, బంధువులుగా ఎదటి సేనంతా కనిపించిందా? వెంటనే అర్జునుడికి చెమటలు పోసాయి. ఏమిటి బంధువులనా నేను ఇప్పుడు చంపుకోవడానికి సిద్ధపడ్డది అని అనిపించింది. నిజానికి అనిపించకూడదు అట్లాగా వీరుడికి. కానీ అక్కడ నిలిచినవాడు హృషీకేశుడు కనుక ఆయన క్రమంగా రంగాన్ని మారుస్తున్నాడు. అర్జునుడు హృదయంలో పరివర్తన తెస్తున్నాడు. అర్జునుడిలో ఉండే ఇంద్రియాలని ఆయనే నియంత్రిస్తున్నాడు. ఇతర సేనల్లో ఉండే ఇంద్రియాలు మరి పని చేయకుండా చేస్తున్నాడు. అర్జునుడు తనలో చాలా రకాలైనటువంటి దుర్నిమిత్తాలు, అపశకునాలు కనిపిస్తున్నాయి. చేతిలో ఉండే గాంధీవం జారిపోతోంది. ఏమిటో బంధువుల్ని చంపడం మంచిది కాదనిపిస్తోంది. ఇలాంటి విజయం నాకెందుకయా? బంధువులతోటి సుఖపడాల్సినటువంటి రాజ్యాన్ని బంధువులను చంపుకుని సంపాదించిన తర్వాత అనుభవించడానికి ఎవరుంటారయ్యా? ఒక్కడు కూర్చున్నా రాజ్యం ఏలుకోవటం కుదరదు కదా. నాకు ఈ విజయం వద్దు, ఈ రాజ్యము నాకొద్దు. ఎదుట నిలిచిన వాళ్ళంతా గురువులు, తాతలు, బంధువులు కదా. ఇలాంటి వాళ్ళని నేను చంపాలి అని అనుకోవటం లేదు. వాళ్ళు అనుకుని నా మీదకి కక్ష కట్టి కత్తి ఎత్తి వస్తే రాని, అలా నన్ను చంపినట్టయితే వాళ్ళకే నరకం వస్తుంది కదా. ధర్మయుద్ధంలో పోయిన వాడికి వీరస్వర్గం వస్తుందా? అధర్మాన్ని చేసిన వాడికి నరకం వస్తుంది కదా. వాళ్ళకి ఆ రకంగా నరకం వచ్చి నాకు స్వర్గం వస్తే అదే మంచిదేనయా? అసలు యుద్ధమే కాకుండా ఉంటే నాకు మరీ సంతోషం. కానీ ఏం జరుగుతుందో తెలియదు కనుక నేను యుద్ధం మానేయడానికి సిద్ధపడుతున్నాను. ఇలాంటి యుద్ధం చేసినట్టయితే మన కులమంతా నశిస్తుంది, వంశాలన్నీ నశిస్తాయి. ఈ లోకంలో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకమైనటువంటి వృత్తిలో జీవిస్తాడు. ఆ వృత్తితోటి కొన్ని స్కిల్స్, కొన్ని రకాల కళలు ఏర్పడతాయి. ఆయా కళలని పోషించడానికి కొన్ని వంశాలు సిద్ధపడతాయి. ఆ కళలని కలిగిన పోషించే వంశాలని కులములు అని అంటారు. ఆ కులముల్లో ఉండే ఆచారాల్ని ఆ కులంలో ఉన్న వాళ్ళే తెలుసుకోగలుగుతారు. మిగతా వాళ్ళకి సులభంగా కనిపించినా పెద్దగా అర్థం కావు. ఏమిటో అర్థం అవుతున్నట్టే ఉంటాయి, కానీ వాటిని చేసేవాడికే ఆ కిటుకులు తెలుస్తాయి. అవి కుల ధర్మాలు అంటారు. వాటిని కాపాడుకుంటూ వచ్చేవి కులములు అని అంటారు. కానీ పుట్టుకతో వచ్చేది జాతి లేక వర్ణము అని అంటారు. ఇది మనిషికి సహజంగా శరీరంతో వస్తుంది కనుక శరీరం ఉన్నంత వరకు అది ఉంటుంది, అది మారదు, అది పోదు. అది మన DNA లాంటిదన్నమాట. అది మనిషికి పుట్టుకతో వస్తుంది.